హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఈరోజు మనకి F19 Pro అయితే వచ్చింది. ఇది కింద పడిపోయి మొత్తం మెయిన్ గ్లాస్ అయితే మొత్తం చిదిగిపోయింది. చూసారా, అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా చిదిగిపోయింది మొత్తం అంతా. కస్టమర్ చెప్పారు ఫింగర్ ప్రింట్ కూడా నీట్ పని చేయాలి, మొత్తానికి అయితే ఒరిజినల్ గ్లాస్ అయితే నాకు ఏమని చెప్పారు. ఒకసారి కూర్చొని అయితే అయిపోద్దని చెప్పాను. చూసారా, మొత్తం అయితే అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అయితే పగిలిపోయింది. ఇది కాంబో మొత్తం మార్చకుండా మనం గ్లాస్ ఒకటే సెపరేట్ చేసి అయితే చూపిస్తాను చూడండి. చూసారా, ప్రాసెస్ స్టార్ట్ అయింది. మనకి ఎప్పుడైనా సరే ఇలా పోతే మాత్రం ఓన్లీ టచ్ సెపరేట్ చేసుకోవచ్చు, గ్లాస్ మెయిన్ గ్లాస్ అంతా సెపరేట్ చేసుకోవచ్చు. అలా అయితే మనకి సెట్ ఒరిజినల్ అయితే వస్తుంది. చూసారా, మన డిస్ప్లే అయితే సెపరేట్ చేస్తున్నాను ఫ్రేమ్ నుంచి. ఈ ప్రాసెస్ అయితే చాలా సెన్సిటివ్ వర్క్, చాలా నీట్ చేసుకోవాలి, లేదంటే మాత్రం కాంబో అయితే పోద్ది. ఎల్ఈడి స్క్రీన్ కదా, అందుకని అయితే మనం అయితే నీట్గా చేసుకోవాలి, లేదంటే మాత్రం కాంబో అయితే పోద్ది. లైన్స్ రావడం అలా జరుగుతూ ఉంటాయి. మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోద్ది. చాలా నీట్గా చేసుకోవాలి వర్క్ చేసేటప్పుడు. చూసారా, మన డిస్ప్లే సెపరేట్ చేశాను ఫ్రేమ్ నుంచి. మన టచ్ గ్లాస్ కూడా సెపరేట్ చేయాలి. మొత్తం పగిలిపోయిన తర్వాత పైన అయితే టేప్ వేసుకోవాలి. టేప్ అయితే వేస్తున్నాను చూసారా. టేప్ వేసుకోవడం ఎందువల్ల అంటే చిదిగిపోయి మనకు బయటకు పడకుండా ఉంటాయి, లేదంటే మాత్రం మనం టచ్ కట్ చేసేటప్పుడు డిస్ప్లే అయితే జరిగిపోతుంటాయి వీటిను. చూసారా, మన డిస్ప్లే అయితే టచ్ గ్లాస్ అయితే కట్ చేస్తున్నాను. ఆ లీడ్తో అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఇది కూడా ఎక్కువ మనం ఫెజర్ చేస్తే డిస్ప్లే బ్లాక్ డాట్స్ అయితే వచ్చేస్తాయి డిస్ప్లే పైన. ఇదంతా ఒక టైమింగ్లో జరగాలి మొత్తం అంతా ప్రాసెస్ అంతా. చూసారా, మన డిస్ప్లే అయితే టచ్ గ్లాస్ సెపరేట్ చేస్తున్నాను. చూసారా, ఫైనల్ అయితే మొత్తానికి టచ్ గ్లాస్ అయితే మనం కట్ చేశాను. చూసారా, ఫైనల్గా అయితే మొత్తానికి టచ్ గ్లాస్ కట్ అయిపోయింది. ఇవి వేసుకుంటే మాత్రం మనం ఓన్లీ చిదిపోయిన గ్లాస్ అంతా సెపరేట్ చేసుకుంటే మాత్రం మనకు ఒరిజినల్ సెట్ అయితే ఉంటుంది. మన ఫింగర్ ప్రింట్ కూడా ఆన్ ఫస్ట్ ఎలా ఉంది అలా పనిచేస్తూ ఉంటాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారా, మన చిదిపోయిన గ్లాస్ అయితే తీస్తాను మెయిన్ గ్లాస్. ఇది ఓన్లీ డిస్ప్లే, పైన ఉంది టచ్ గ్లాస్ అంటారు. అది మనం మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత గ్లాస్ వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో అయితే పెట్టాలి. ఇదే వాషింగ్ మిషన్. చూసారా, బబుల్స్ అవి ఉన్నాయి, మొత్తాన్ని క్లియర్ అయిపోతాయి మిషన్లో పెడితే. మిషన్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉంటే మొత్తం క్లియర్ అయిపోతాయి. మొత్తం స్పీడ్ పెట్టిస్తాను ఇప్పుడైతే మాత్రం. చూసారా, మిషన్లో తీస్తాం మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. ఈ కంప్లీట్ ఉండడం వల్ల ఎప్పుడైనా ట్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.